హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతబడులు చేశారండి, మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి, అలా దుష్టశక్తులు, క్రూరశక్తులు, క్రూర గ్రహాలు, పిశాచాలు, కర్ణపిశాచులు, ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడులండి అంటారు. మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన. మరి అంత చదువుకున్న వ్యక్తి, మృదు వ్యక్తి, ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతబడులు చేయించారండి, అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్ళాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం. మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా? కాదు కదా. అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను. అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి, మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి, అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు. అసలు ఈ చేతబళ్ళు ఎవర్రా నాయనా చేస్తారు అంటే మా బంధువులేనండి, మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి, మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు. ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రావూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాశీలో 21 మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవీపుత్రుడిని, అమ్మవారి పుత్రుడిని, నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్ర శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని. వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు. తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది, లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార, మహాకాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, తర్వాత బగళాముఖి, ఆ తర్వాత మనకి రాజశ్యామల, ధూమావతి, షోడశి అంటే లలితాదేవి, అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు, ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు. వీటిల్లో ఇవి కాకుండా ఇంకో 2 దేవతలు ప్రత్యంగిర, వారాహి. ఇవి ఈ మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి జనమందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి. తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి, బగళాముఖి ఇచ్చేసేస్తుంది. మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు. మహాకాళిని అడిగితే చేతబళ్ళు కూడా చేసేస్తారండి, ప్రత్యంగిర అయితే రివర్స్ చేసేస్తుందండి. ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహావిద్యల్ని, ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది. వారాహి, ప్రత్యంగిర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు. ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేహ సముద్భవాం అన్నాం, అంటే గౌరీదేవి నుంచి పుట్టేది. కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి, శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినాయి. కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి, కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవంతా కూడా సకారాత్మక శక్తి, సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనని అనేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని, మధుమాంసాలని ముట్టుకోదు. అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు. కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి, కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే.
ఈ 2-3 సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటివేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట. ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. మరి ఎవర్రా ఈ క్షుద్ర శక్తులు అంటే లోయర్ ఎనర్జీస్. మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు, ఈ ప్రత్యంగిర వరాహి అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అన్నమాట. సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు. మనం మీడియం ఎనర్జీ మనం. సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపిశాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు, దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా. వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల, వాళ్ళ మూత్రాన్ని తినాలా, పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు. అలాగే కొంతమంది ఈ క్షుద్ర శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది, అమావాస్య రోజున అడుగుద్ది, అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా, ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తూ ఉంటారు. మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని, అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట. ఇలా గాలిలో శివలింగాలు తీయడం, నోట్లో నుంచి శివలింగాలు తీయడం, విభూతి సృష్టించడం, అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం, ఇవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు. సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది, అది గౌహతికి 80 కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది. అక్కడ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము, విడిపించడము. ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం. అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం, అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం, ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. బాగా వ్యాపారంలో నెంబర్ 1గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం, ఇతరుల చేత మోసగింపబడడం, అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం, ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం, ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు, ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు. సో ఈ రకంగా అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా, ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం. వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం, రక్తమాంసాలు కనబడడం, సౌండ్స్ వినబడడం, హాలుసినేషన్ లాగా, ఇన్ఫాక్చుయేషన్ లాగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని కూడా 12 ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారీగా. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మకర రాశి చూసి చేతబళ్ళే భయపడిపోతారు, మంత్రగాళ్ళే భయపడిపోతారు. ఎందుకంటే ఎక్కువ మకర రాశికి అధిపతి ఎవరండి? శనీశ్వరుడి దగ్గర ఈ పప్పులన్నీ ఉడకవు. అందువల్ల మనకి మకర రాశి వాళ్ళని కూడా డామినేట్ చేశారు. వీళ్ళు కూడా బాధలు పడుతున్నారు. చాలామంది భార్యాభర్తల కొట్లాటలతో కోర్టులకు వెళ్ళిపోయారండి మకర రాశి వాళ్ళు. మామగారి మీద కోపంతో, మామగారి మీద దీంతో ప్రేమ ఎక్కువైపోయి భార్యలకు విడాకులు ఇచ్చేసేవాళ్ళు, భార్యను కోర్టులకు లాగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఆదాయాలు బీభత్సంగా పెరిగిపోతాయి. చేతబడులు ఉన్నా కూడా ఖర్చు అయిపోద్ది అంతే అనమాట. చేతబడి ప్రభావాల వల్ల, నరఘోష ప్రభావాల వల్ల వీళ్ళకి కొన్ని సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. కర్ణపిశాచి అది మీరు అడిగిన వాళ్ళ వల్ల చెప్తూ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి కాన్సన్ట్రేట్ చేయండి అంతే. మీరు చక్ర విచ్ఛేదనం అయిపోయిందంటే మాకు మూలాధారైకనలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతర్యుత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజ రూఢ సుధాసారాభివర్షిణి. ఏమండి కర్ణపిశాచి వచ్చి చెప్పేస్తుందండి మాకు చక్ర విచ్ఛేదనం అయిపోయిందండి, మాకు రకరకాల రంగులు కనబడిపోతున్నాయండి, రకరకాల సౌండ్లు వినబడిపోతున్నాయండి, అందరి గురించి చెప్పేస్తుందండి అన్నారు. ఇవన్నీ భ్రమ అని అనుకుంటున్నారు. కాదు నాయన, మీ అందరికీ కూడా రాహు ధనస్థానంలోకి వచ్చేసాడు, దగ్గరగా ఉన్నాడు. మీకు చేతబడి ప్రభావం నకారాత్మక శక్తి అట్రాక్ట్ చేసి మీకు తిరిగేవన్నీ కూడా నిజాలే. అవన్నీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలన్నీ కూడా మీరు అవతల వాళ్ళు గురుబలం ఉన్నవాళ్ళు చెప్తే మీరు వింటేనే మీరు బయటపడగలుగుతారు. ఆదాయాలు పెరుగుతాయి, ఖర్చులు బాగా పెరిగిపోతాయి. తర్వాత ధూమ్ధామ్గా పార్టీలు, ధూమ్ధామ్గా చుట్టాల ఇళ్లకు వెళ్ళడాలు, ఇవన్నీ ఉన్నాయి. రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు.
తర్వాత ఇక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మకర రాశి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులకి ప్రమోషన్స్ రావడము, మరి చక్కగా సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈ యొక్క బుల్లితెర వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్లు, ఎదుగుదలలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మనం ఈ జాతకాలను మనం చూస్తాం. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క బాధల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు చేతపడి బాధల వల్ల మాకు కలిసి రావట్లేదండి, మేము ఎదగలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మనం సంప్రదించవచ్చు. అలాగే చేతబడులు జరిగినాయన్ని లక్షలాది రూపాయలు మీరు బయటకు వెళ్ళి పాడు చేసుకోవద్దు అసలు. కపట మంత్రగాళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళ కబ్జాల్లోకి వెళ్ళి చక్కగా మీరు బ్రహ్మాండంగా జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు, దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ఆ యమనియమాలతో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఆ మంత్రాలను ఇంట్లో ఉండే గురుచరిత్ర పారాయణ ఇవన్నీ కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.